అసలు నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏడ్పొచ్చు. అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. సో వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం, ఆడియన్సే చెప్పాలి. సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్ ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం, ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు. బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24 క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఐ మీన్ మీకు తెలిసిందే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి సినిమా చూడండి, నచ్చిందని చెప్పండి, దట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. కాకపోతే అదే థింగ్ని ఇంకా చెప్పిందే చెప్పి, సో అందరి తరపున మా డైరెక్టర్ గారు అందరి తరపున రిగ్రెట్ అని చెప్పారు ఆల్రెడీ. సో ప్లీజ్ ఒకసారి అందరూ సినిమాకి రండి, ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఒకసారి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటలు కానీ ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. సో ఒకసారి వచ్చి మీరు